నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. SU-57 విమానాల కొనుగోలుకు భారత్ రష్యాల మధ్య సీక్రెట్ గా ఒప్పందం. లదాఖ్ కొత్తగా 5 జిల్లాలు. కేంద్ర నోటిఫికేషన్ కు LG ఆమోదం. మొక్కజొన్న రైతులను ఆదుకోండి, కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ. శేషాచలం అడవుల్లో కార్చిచ్చు, జీవకోన ప్రాంతంలో ఎగసిపడుతున్న మంటలు. తిరుపతిలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత, వదంతులు నమ్మొద్దంటున్న ఎస్పీ కలెక్టర్. ముగిసిన పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం వేడుకగా గరుడ వాహన సేవ, గోవింద నామస్మరణతో పులకరించిన తిరుమల. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో జరిగిన పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తిరుమల నారాయణగిరిలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడగా చివరి రోజు విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీవారు గరుడ వాహనంపై పరిణయోత్సవ మండపానికి విచ్చేసి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారితో కలిసి శ్రీవారి దివ్య రూపాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఉద్యానవనానికి తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీవారి విహారం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ దృశ్యం ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది. పరిణయోత్సవ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీవారు అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. అర్చకులు వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద గోవింద అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పెట్రోల్ డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ దొరకట్లేదనే ఒక పానిక్, కొంతమంది పానిక్ గురై పెట్రోల్ బంక్స్ అమ్మటి కూడా బారులు తీరునడం అనేది ఇవాళ ఉదయం నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కొరత అనేది లేదని అందరికి చెప్పాలి. మనకు ముఖ్యంగా HPCL, IOCL, BPCL ఈ ముగ్గురు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా 185 అవుట్లెట్స్ ఉన్నాయి. వీటిల్లో మార్నింగ్ నుంచి చూసుకుంటే ఒక కేవలం 8 అవుట్లెట్స్ లో పూర్తిగా డ్రై అవుట్ అయిపోయినాయి. వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ 9 o'clock కల్లా వాళ్ళ స్టాక్స్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా క్యానుల్లో పెద్ద పెద్ద డ్రమ్ లో పట్టుకునేది పూర్తిగా అలౌ చేయము. అట్లాంటి చేస్తున్న వాళ్ళకు కూడా చర్యలు తీసుకుంటాము. ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అస్సలు అవసరమే లేదు. సోషల్ మీడియా వదంతులు కూడా ఎవరు నమ్మవద్దండి. సో ముఖ్యంగా అందరికీ కూడా ప్రభుత్వం సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇష్యూని లేదా కొంతమంది సృష్టిస్తున్న వదంతుల్ని నమ్మవద్దని అన్ని విధాల ప్రభుత్వ అధికారులు వాటిని రెగ్యులేట్ చేస్తున్నారు. అటువంటి వదంతులు సృష్టించిన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ప్రజల్లో ఉన్న ఈ వదంతుల్ని పోగొట్టి సఫిషియంట్ రిజర్వ్స్, ఇక్కడ చూసినప్పుడు మనకి 12,000 రోజుకి అమ్ముతున్నాడు. ఆల్రెడీ 12,000 సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. 7,000 ఇక్కడ ఉన్నాయి, 12,000 ఇక్కడ ట్యాంకర్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో దీన్ని బట్టే ప్రతి ప్రాంతంలో కూడా సఫిషియంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రజలు అటువంటి వదంతులు నమ్మకుండా, బారులు తీరకుండా, కావాల్సిన దానికంటే ఎక్కువ కొని ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించొద్దని కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు ధోరణితోనే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని వాహనదారుల ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ సమస్యకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యూయల్ స్టేషన్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే విస్మయం కలుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యూయల్ కొరత ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఈ మధ్య గ్యాస్ సిలిండర్లు లేకుండా కొరత ఏర్పడింది, విత్తనాలు లేకుండా రైతులు ఇబ్బంది పాలయ్యారు. ఈరోజు ఫ్యూయల్ దొరక్క మొత్తం వాహన చోదకులు, ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అది కూడా ఎండల సమయంలో
గురవుతున్నారన్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. వందల వెహికల్స్ అన్నీ ఇక్కడ ఈరోజు ఆగిపోవడం జరిగింది. 40 ఏళ్ళు నాకు అనుభవం ఉంది, 40 ఏళ్ళు నేను పరిపాలించానని చెప్పి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడున్నారని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను. దయచేసి దీని మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అధికార యంత్రాంగం దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే ప్రజల పక్షాన ప్రజల కోసం మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా ఈ సమస్యని పోరాడతామని తెలియజేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో పకడ్బందీగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకో ఈ విధంగా వైఫల్యం చెందుతూ ఉంది. కాబట్టి తప్పకుండా దీని మీద తొందరలో మీరు పరిష్కరించకపోతే ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, దృష్టి పెట్టలేదు దీని మీద. సో ఈరోజు తమిళనాడులో ఈ సమస్య లేదు, తెలంగాణ ఈ సమస్య లేదు, కర్ణాటకలో ఇలా సమస్య లేదు, కేవలం ఆంధ్రాలోనే ఈ సమస్య ఎందుకు అరైజ్ అయిందంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక లేకపోవడం, అలాగే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోకుండా ఈ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయకపోవడంలో ఈరోజు గ్యాస్ విద్యుత్ అదే పరిస్థితి వచ్చింది, ఈరోజు పెట్రోల్ డీజిల్ పరిస్థితి అదే వచ్చింది. సో పూర్తిగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఈరోజు ఎంత ఎండలో పాపం జనాలను చూస్తూ ఉన్నాం కదా. ఆయన నిన్న మొన్న కానీ లోడ్లు ఇప్పించి ఉంటే ఆయన అనుభవంతో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యంగా చెప్తున్నాము. ఇది ఇట్నే కొనసాగితే మేమంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా దీని ఆందోళనలు చేయాల్సి వస్తుందని కోరుతున్నాను. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి వినతి పత్రం అందజేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు మొత్తం మా పార్టీకి సంబంధించిన నాయకులందరి శ్రీమతుల గురించి ఎంత దారుణంగా, ఎంత అసభ్యకరంగా, ఎంత అనాగరికంగా, ఆటవికంగా, దుర్మార్గంగా ఆయన తన ఉలుకు పలుకు అన్నటువంటి రాతల్లో సభ్య సమాజం చీదరించుకునే స్థాయిలో భాష వాడి తన గౌరవాన్ని పాతాళానికి దిగజార్చుకొని మొత్తం మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల శ్రీమతుల మీద, తోబుట్టువుల మీద అత్యంత దారుణమైనటువంటి రాతలు రాస్తే ఆయన కనీసం క్షమాపణ చెప్పకపోగా దాన్ని సమర్థించుకోవటమే కాకుండా ఆయనను అభ్యంతర పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆయన మీద ఏ చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా, విశృంఖలంగా ఆయన్ను అలా బరితెగించేటట్టుగా రాష్ట్రం మీదకి వదిలేస్తే చట్ట ప్రకారము కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. అనేక చోట్ల కంప్లైంట్లు తిరస్కరించటం జరిగింది. తీసుకున్నా కూడా దానికి సంబంధించిన రసీదులు ఇవ్వకుండా పోవటం జరిగింది పోలీస్ వ్యవస్థ. అందుకే ఈ రోజున మళ్ళీ మొత్తం నాయకులందరూ కలిసి జిల్లా ఎస్పీలందరికీ కూడా ఈ రకంగా రాధాకృష్ణ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అన్నటువంటి డిమాండ్తో ఎస్పీలను కలవటం జరిగింది. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి దాదాపు 550 మంది ప్రతినిధులు పాల్గొని కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని ఏఐటీయూసీ నాయకులు తెలియజేశారు. No suppression, no oppression. Every child to have book in hand, kalm in hand, go to school. All young people who want jobs should have job in their hands. And those who have jobs to have proper pay, proper pension, proper benefits. So red flag symbolizes that kind of freedom, that kind of society. And that's why those who are exploiters, those who are looters at international level, and those who are siding with them. ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు తిరుపతిలో జరుగుతున్నాయి. 28 జిల్లాల నుండి 550 మంది ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. 2022 మార్చి 6, 7, 8 తేదీల్లో గుంటూరులో రాష్ట్ర 17వ మహాసభలు జరిగాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అనుసరించినటువంటి ఏఐటీయూసీ పోరాటాలని, అనుబంధ సంఘాల పోరాటాలని సమీక్షించుకొని జరగబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో చేపట్టవలసినటువంటి పోరాట కార్యక్రమానికి ఈ మహాసభ తిరుపతి వేదిక కానున్నది. రానున్న కాలంలో పోరాటాలకు
ప్లాన్ ఈ యొక్క మహాసభ రూపొందిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగర శివార్లోని జీవకోన అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే అటవీ అంతటా విస్తరిస్తున్నాయి. ఎగసిపడుతున్న మంటల ధాటికి అడవిలోని విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతవుతోంది. గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగటంతో ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా వేడి సెగలకు ఈ మంటలు అంటుకొని ఉంటాయని భావిస్తున్నారు. మంటల కారణంగా అటవీ నుంచి దట్టమైన పొగ వెలువడి జీవకోన పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానిక నివాసితులు ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే అడవిలో గాలి వేగం ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది అటవీ అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ఈ కార్చిచ్చు కారణంగా అడవిలోని మూలికా సంపదతో పాటు వన్యప్రాణులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవస్థానం ఆలయంలో లక్ష కుంకుమార్చనను కన్నుల విందుగా నిర్వహించారు. చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో 27, 28, 29 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ఆలయ పాలక మండలి, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివాహము, సంతానము, సర్వగ్రహ దోష నివారణ మరియు ఆరోగ్య, విద్య లాంటి భక్తుల కోరికలు తీర్చుటకు, సమస్త సౌభాగ్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు పొందుటకు సుమంగళిగా ఉండేందుకు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 23 మంది వినతులు సమర్పించగా 4 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తెలుగంగ నీరు సక్రమంగా పంపిణీ చేయాలని, లీలామహల్ కూడలి వద్ద కాలువ కోసం తవ్వారు, శుభ్రం చేయాలని, గొల్లవాని గుంటలో ఆక్రమణలు ఆపాలని, కొర్లగుంట సుభాష్ నగర్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని, లీలామహల్ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిష్కరించాలని, అన్నమయ్య హోటల్ వలన ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని, దోమలు ఎక్కువగా ఉన్నాయి, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ఏర్పేడు మండలంలోని పలు గ్రామాల్లోని స్కూళ్లను విలీనం చేయడంతో విద్యార్థులు పూర్తిగా చదువు మానేసి ఇతర పనులకు వెళ్తున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పాత స్కూళ్లను కొనసాగించాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులందరూ కూడా స్కూలుకు పోవడానికి అవకాశం కల్పించాలని చెప్పననే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడ వేరే స్కూల్కు మిర్చి చేయడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. దాదాపు 25 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయిపోయినారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఆ స్కూల్ని అట్లే మిర్చి చేయకుండా పాత స్కూల్ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయినాం. అయినా సమస్య పరిష్కారం కాకపోవడం ఫలితంగానే ఈరోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ మళ్ళా స్టార్ట్ చేయాలని, స్కూల్ ఓపెన్ అయిన తర్వాత
తర్వాత ఆ స్కూల్ మళ్ళా 1 నుంచి 5 తరగతి ప్రారంభించాలని కోరుకుంటున్నాను సార్. ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలి, చైల్డ్ లేబర్ తగ్గించాలి, పిల్లల హక్కుల పైన మాత్రం దయచేసి పనిచేయాలని ప్రభుత్వాన్ని అంతా రిక్వెస్ట్ చేస్తూ నాయన ఈ జనాలందరూ విన్నపనలు మీరు విని ఎస్సీ ఎస్టీ గిరిజనుల ప్రాంతాలు సార్ అదే మైగ్రేషన్ ఎక్కువ అయిపోతున్నారు సార్. అడవి ప్రాంతాల్లో పిల్లలు అన్నిటికీ దూరం అవుతున్నారు. వాళ్ళకు చదువు కల్పించే హక్కు మనం బాధ్యత తీసుకోవాలి సార్. దయ ఉంచి మీరు మా విన్నపాన్ని విని పిల్లలందరినీ కూడా బడిలో ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవనం యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యానవన కార్మికులకు 8 నెలలుగా జీతాలు అందలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని సోమవారం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టికల్ యూనివర్సిటీ కార్మికులకి 8 నెలలైంది జీతాలు ఇచ్చి, గత ఒకరికి 10,000 చొప్పున 8 మందికి 80,000 రూపాయలు రావాల్సి ఉంది. ఒక్కొక్కరికి చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబం ఎలా గడవాలో ఈరోజు తెలియలేని పరిస్థితిలో ఉంది. వీళ్ళందరూ పనులు చేయించుకొని ఈ రోజుకి డబ్బులు ఇవ్వాలంటే ఇంత ఇబ్బంది పెట్టి చాలా వరకు వీళ్ళందరినీ పనులు చేసుకున్నప్పుడు ఆ కార్మికులకు ఆ కూలీలు ఇవ్వాలి కదా, ఇప్పటికీ లేదు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఆర్టికల్ యూనివర్సిటీ వాళ్ళకి హెచ్చరిక తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థలు 450 బోర్లకు పైగా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని, ఒక ట్యాంకర్ 12 ట్రిప్పులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నీటిని చిత్తూరుకి కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని, అత్యవసర ప్రాంతాల్లో అధిక నిధులు వెచ్చించి కూడా చిత్తూరు ప్రజలకు దాహార్త్య తీరుస్తామని నరసింహప్రసాద్ వెల్లడించారు. చిత్తూరులో మూతబడిన పరిశ్రమలలో నగరపాలక సంస్థకు రావాల్సిన మొండి బకాయిలు సుమారు 8 కోట్ల రూపాయల మేర మొండి బకాయిలు ఉన్నట్లు తెలిపారు. వాటిని కూడా వసూలు చేసి నగర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. మహిళలకు ఆపద సమయంలో భయం వీడి పోలీసుల సహాయం కోరాలని రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళలకు సోమవారం రేణిగుంట పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను వినియోగించుకోవాలని తెలిపారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ నియంత్రణలో భాగంగా మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవిచంద్ర, సిఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి చక్రపాణి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ మహిళా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రేణిగుంట మండలంలో మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి మహిళలపై జరుగుతున్న నేరాలు, దాని నివారణ అనే దాని అవగాహన కార్యక్రమంలో ఈ వక్తలందరూ కూడా మాట్లాడటం జరిగింది. గృహహింస, వరకట్నం, వేధింపులు ఈ కార్యక్రమాలపైన, మహిళలపై, చిన్నారులపై జరిగే దాడుల పట్ల మరియు గాంజా యొక్క దుష్ప్రభావాలపైన అవగాహన కల్పించే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడం జరిగింది. మహిమగల శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ గతమెంతో ఘన చరిత్ర కలిగిన గంగమ్మ ఆలయ జాతర వేడుకలను కనుల విందుగా నిర్వహించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలవబడుతున్న గంగమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో ప్రజలంతా వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుండి సైతం విచ్చేసి జాతరలో పాల్గొంటారంటే గంగమ్మ జాతర యొక్క విశిష్టత ఏమిటో ఇట్లే అర్థమవుతుందని అన్నారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ. ముఖ్యంగా గంగమ్మ ఆలయ చరిత్ర ఏంటో ఓసారి చూద్దాం. పూర్వం తిరుపతిని పాలించే పాళెగాళ్లు గంగమ్మను వేధించారని, వాళ్ళని శిక్షించడానికి అమ్మవారు వేరువేరు రూపాల్లో వచ్చి వారిని అంతం చేసిందని నమ్మకంతో భక్తులు ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు జాతరను అంగరంగ వైభవంగా వేడుకగా తిరుపతి ప్రజలే కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలు సైతం జరుపుకుంటారని అన్నారు. అందుకే జాతరలో భక్తులు వివిధ వేషధారణలో వేషాలు వేస్తూ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో దుష్ట శక్తులు రాకుండా కట్టడి చేస్తారనే నమ్మకంతో చాటింపు వేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మగవాళ్ళు చీర కట్టుకొని పసుపు రాసుకొని అమ్మవారి వేషం వేస్తారు. కోరికలు తీరితే మొక్కుగా వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఆడవాళ్లు తల మీద పొంగళ్ళు పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పొంగళ్లను అందరికీ పంచిపెడతారు. చివరి రోజు అమ్మవారి రూపాన్ని మట్టితో చేసి చంప నరకడం ద్వారా జాతర సమాప్తమవుతుంది. ఆ మట్టిని ప్రజలందరికీ పంచిపెట్టడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారన్న నేపథ్యంలో దేదీప్యమానంగా విద్యుత్ అలంకరణ, చలువ పందిళ్లు, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చల్లని త్రాగునీరు, ఎప్పటికప్పుడు పోలీసు గస్తీ నిర్వహిస్తూ సీసీ కెమెరా నిఘా నేత్రాలలో ఆలయం ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దోపిడీలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రత చేపడుతుందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆలయ ఆవరణలో వైద్య సిబ్బందిచే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని, ఎప్పటికప్పుడు ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించి శానిటరీ సిబ్బందిచే ఆలయం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడతామని తెలిపారు. గంగమ్మ ఆలయ చైర్మన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తమ పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఎల్లవేళలా భక్తులకు అందుబాటులో ఉంటూ జాతరను దిగ్విజయం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన దర్శనాన్ని కల్పించేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మే 5 నుంచి 12వ తేదీ వరకు జరిగే గంగమ్మ జాతరకు భక్తులందరూ విచ్చేసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను దిగ్విజయం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై ఉందని, అమ్మవారిని దర్శించి ఆమె కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ స్థాపించిందో బోర్డు తర్వాత ముఖ్యమైన ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టేట్ ఫెస్టివల్ కింద లాస్ట్ ఇయర్ చాలా చక్కగా మనము ఈ పండుగను నిర్వహించుకున్నాము. తప్పితే అంతా కూడా మంచిగా అయింది. మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యమైన లీడ్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మౌర్య హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ లాస్ట్ ఫెస్టివల్, ఓనర్షిప్ తీసుకొని చేశారు. అదేవిధంగా సపోర్ట్ ఫ్రమ్ కూడా టీటీడీ అధికారులతో మనం చేయడం జరిగింది. ఈసారి కూడా ప్రీవియస్ ఇయర్ కంటే ఒక 15% నుంచి 20% యావరేజ్గా భక్తులు పెరుగుతున్నారు వివిధ కారణాలతో. ఈసారి కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్విక్గా మనం ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ ఏం చేయాలనేది క్విక్గా చూసుకుందాము. ఇన్ అండ్ అవుట్ తీసుకోగలిగితే, ఎగ్జిట్ ఎంట్రీ తీసుకోగలిగితే అది ఈజీగా టెంపుల్ దగ్గర గ్యాదర్. మామూలుగా ఈ బోనాలు తీసుకొని చుట్టూ పొంగల్ తీసుకొని నడిచే వాళ్ళు కొంతమంది, టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళు కొంతమంది. ఈ పొంగల్ తీసుకొని వచ్చే వాళ్ళు చుట్టూ తిరగాల, వేరే దర్శనానికి స్ట్రైట్ వెళ్ళిపోతారు. దానికి ఒకటి మామూలుగా స్లైడింగ్ గేట్ వేద్దాం అనుకున్నాం. దానికి చాలా ఈజీగా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా హెల్త్గా వెళ్తుంది. మీ అందరి సహకారం కావాలని కూడా అందరికీ పేరు పేరున నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా టీటీడీ వారు, మున్సిపాలిటీ, తుడా వారి సహకారంతో మేము జాతర టెంపుల్ సంబంధించిన అన్నిటి కూడా ఇక్కడ వాళ్ళ సహకారంతో నేను నిర్వహించుకుంటున్నాం. అయితే విశ్వరూపం చేసేంత వరకు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు. దాని తర్వాత 4 గంటలకి
మనకి విశ్వరూప ప్రతిమానికి అందించిన తర్వాత వాళ్ళు దర్శనాలు చేసుకుని అందరూ బయట వెళ్ళిపోవాలని చెప్పాం. ఆ లిమిటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మేము ఒక టీ షర్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి ఒక యూనిఫామ్ టీ షర్ట్. వాళ్ళ వరకే 15 మెంబర్స్ వరకే ఉంటారు సార్, మీద ఎక్కువ ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు చెల్లింపులో ప్రభుత్వం చర్యలు ప్రారంభించడం అభినందనీయమని, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు వెంటనే పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలు, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రావాల్సినటువంటి డిఏలు, ఎప్పటికప్పుడు రావాల్సిన డిఏలు, వీటన్నిటి విషయంలో కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తీరతాయని చాలామంది ఉద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. సో ఇలా ఆర్థికేతర అంశాలు, అలాగే కొత్తగా జబ్బులు, ఆ జబ్బులు ఎవరైతే మెడికల్ ఇన్వాలిడేషన్ కింద చేయలేని పరిస్థితి వస్తుందో, ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంటుందో, ఆ జబ్బులను కొత్తగా యాడ్ చేయమని 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఎందుకు పెండింగ్లో ఉంది? ₹1 ఖర్చుతో కూడింది కాదేది. సో దయచేసి ఇలాంటి విషయాలైనా ప్రభుత్వం శ్రద్ధ చూపి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి ఇట్లా టోటల్ విషయంలో ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్చించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. తిరుమలలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ని సందర్శించారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న విషయం మనకు తెలిసిందే. అలాగే తిరుమలలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉండడంతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకును సందర్శించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తిరుమలలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఉన్న స్టాక్ పెట్రోల్ 1000 లీటర్లు మరియు 12,000 లీటర్ డీజిల్ మాత్రమే ఉన్నందున ఆయన పెట్రోల్ బంక్ యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తి ప్రకారం 2 వీలర్స్కి ₹100, 4 వీలర్స్కు 5 లీటర్లు మాత్రమే పడుతున్నారు. ముఖ్యంగా భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం చేయమని సూచించారు. కేవలం ప్రజల అవగాహన లోపం, ఆందోళనతోనే పెట్రోల్ బంకుల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయే తప్ప పెట్రోల్ డీజిల్కు ఎటువంటి కొరత లేదని, నేటి సాయంత్రానికి పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ డీలర్ వెంకటేశ్వర్ నాయుడు తెలియజేశారు. డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అని చెప్పి ఎవరూ టెన్షన్ పడద్దు. నిన్న ఆదివారం కాబట్టి లోడ్లు లేవు, ఈరోజు మండే కాబట్టి లోడ్లు వదిలినారు. ప్రశాంతంగా వస్తున్నాయి, లోడ్లు వస్తున్నాయి, లోడ్లు పడుతున్నాము. వచ్చినంత వరకు కొద్దిగా వెయిట్ చేయండి, అంతేగాని అంతవరకు టెన్షన్ పడాల్సిన పనిలా. ప్రతి బంకులోనూ ఇబ్బంది లేకుండా పడతారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ మాత్రం ఏ ఇబ్బంది లేదు. మా ప్రజెంట్ స్టాక్ అయితే వచ్చి డీజిల్ అయితే 3000 లీటర్లు ఉందండి, పెట్రోల్ అయితే 1000 లీటర్లు మాత్రం ఉంది. టీడీ అధికారుల ఆదేశాల మేరకు మేము 2 వీలర్కి వచ్చి 1 లీటర్ మాత్రమే పడుతున్నాం. 4 వీలర్కి అయితే మాత్రం 5 లీటర్ డీజిల్ పడుతున్నాం. లిమిటెడ్గా పట్టమని చెప్పారు. మాకైతే పెట్రోల్ వచ్చేసి 1 అవర్లో కంప్లీట్ అయిపోవచ్చు, ఫ్రై అవ్వచ్చు. డీజిల్ అయితే మాత్రం ఉంది. ఈవినింగ్ 4:30 లోపు మళ్ళీ ఒక లోడ్ రావచ్చు. పెట్రోల్ డీజిల్ కలిపే ఈవినింగ్ 4:30 లోపు రావచ్చు. మ్యాక్సిమం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామండి, భక్తులకు మాత్రమే ముందు ప్రయారిటీ ఇస్తున్నాం. వాళ్ళకైతే మాత్రం లోకల్ వాళ్ళే తప్పించి వాళ్ళకి భక్తులకి అయితే ముందు పెట్టేసి పంపించేస్తున్నాం. ఈ హెవీ క్రౌడ్ అయితే మాత్రం ముందు వాళ్ళు క్లియర్ చేస్తారు, కానీ క్లియర్ అయ్యే లేదండి. ముందు అయితే వెహికల్స్ క్లియర్ చేస్తారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నా పుట్టినరోజు సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి, మరి ఇక్కడ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ భగవంతుని లోక కళ్యాణం, అదే విధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. హిందువులకు ఒక మంచి భక్తి స్థలము, పుణ్యస్థలము, ఆరాధించేటటువంటి కలియుగ ఆరాధించేటటువంటి ఒక ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా ప్రసాదం క్వాలిటీ గానే, ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, హిందువులని అవమానపరచడం కానీ, హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా చర్య వారి పేర చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ వచ్చి మనం దేవుడి దర్శనం చేసుకుని భారతదేశం ఒక ప్రధాని మోదీ గారి ఒక బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో, ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,55,920. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ₹14,087. వెండి 1 కేజీ ధర ₹2,53,900. రీటైల్ వెండి 1 గ్రాము ధర ₹258.90 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
Su-57 విమానాల కొనుగోలుకు భారత్ రష్యాల మధ్య సీక్రెట్ గా ఒప్పందం. లదాఖ్ కొత్తగా 5 జిల్లాలు, కేంద్ర నోటిఫికేషన్ కు ఎల్జీ ఆమోదం. మొక్కజొన్న రైతులను ఆదుకోండి, కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ. శేషాచలం అడవుల్లో కార్చిచ్చు, జీవకోన ప్రాంతంలో ఎగసిపడుతున్న మంటలు. తిరుపతిలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరత, వదంతులు నమ్మొద్దంటున్న ఎస్పీ కలెక్టర్. ముగిసిన పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం, వేడుకగా గరుడ వాహన సేవ, గోవింద నామస్మరణతో పులకరించిన తిరుమల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.